అవుతాడు కదా. మనకి పిల్లలకు సెలవులు ఇస్తేనండి ఎవరైనా పుట్టింటికి వెళ్తారు ఫస్ట్. మేనమామ అందుకే ఏమంటారు, మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని పెద్దవాళ్ళు పూర్వం ఊరికి అనేవాళ్ళు కాదు. మేనమామ గారి ఇంట్లోనే తాతగారు కూడా ఉంటారు. పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఈ పిల్లల్ని చూసి ఎంతగా సంతోషిస్తారు. ఇలాగే ఓ రోజు గణపతి వైకుంఠానికి వెళ్ళాడు విష్ణుమూర్తి గారి దగ్గరికి, మేనమామ దగ్గరికి. ఆయన ఏదో పనుల్లో హడావిడిగా పడి ఆయన చక్రం పక్కన పెట్టి పనుల్లో ఉన్నాడు. ఇదేదో బాగుందనుకుని వినాయకుడు దాన్ని మీకేశాడు. పిల్ల చేష్టలు అంటారు కదా, అందుకే అల్లసాని పెద్దన గారు ఏమండి బాల్యాంక విచేష్టతోడు తొండములను అంకము చేరి శీలతనయాస్తన దుద్దముల అనువేళ బాల్యాంక విచేష్టతోడు తొండములను అవ్వలితన్ కబళించబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభ అలముగాంచి వే మృణాళంకుర శంకరంటడు గజాశ్రుగల్తును అభీష్ట సిద్ధికి. మన చరిత్ర రాస్తూ మొట్టమొదటి రాసిన పద్యం. గణపతి ప్రార్థన చేయకుండా ఎవ్వరూ కవులు వాళ్ళ కావ్యాలు ప్రారంభించాల. చూడండి, ఆయన వెతుక్కున్నాడు, చక్రం ఎక్కడ కనపడాలి. ఇలా వెతుకుతున్న వినాయకుడిని చూసి విష్ణుమూర్తిని చూసి వినాయకుడు నవ్వుతున్నాడు. ఓర్పిడిగా ఇది నువ్వు మింగేశాడరా, ఈ పొట్టలో ఉన్న చక్రం అది లేకపోతే ఆయనకి అసలు ఐడెంటిఫికేషన్ లేదు, చాలా పనులు ఉన్నాయి, ఎట్లా తప్పించాలా అని తిడదామా కొడదామా మేనలుడు అయిపోయాడు. కాబట్టి ఏమీ చేయలేక ఆయన ఉన్న 4 చేతులతో ఆ 2 చెవులు పట్టుకుని వినాయకుడి ముందు చమత్కారంగా కుంజీని తీశాడు. అందుకే ఆయనకి 21 అరకుంజీ చాలా ఇష్టం. 21 ఉండ్రాలు, 21 ఆకులు, ఇంకా 21 సంఖ్య ఏకవింశతి చాలా విశేషం. అయితే అలా ఆయన కిందకి పైకి ఈ గుంజీలు తీస్తున్నప్పుడు వినాయకుడికి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాడు. ఏడురా మామ ఇట్లా చేస్తున్నాడు. అప్పుడు ఆయన మళ్ళా మింగేసిన చక్రం నోట్లోంచి బయటపడింది. ఇలా నవ్వినప్పుడు అమ్మయ్య నా బ్రతుకు జీవుడాని నా చక్రం నాకు దొరికిందిరా బాబు అని సంతోషించాడు అన్నారు. ఇది తమిళనాడులో కూడా ఈ కథ బాగానే చెప్పుకుంటూ ఉంటారు. మనకు పెరియ పురాణం అని శివభక్తుడి కథలన్నీ ఉన్నాయి. అందులో ఒక చిన్న కథ అవ్వయ్యారు. అవి చాలా వృద్ధురాలు. ఆమె గురించి పరమాచార్యుల వారు ఎక్కువ చెబుతూ ఉండేవారు వారి అనుగ్రహ భాషణాలు. ఆవిడ గణపతి ఉపాసన చేసేది. ఒకరోజు ఆవిడ వినాయకుడిని పూజ చేస్తుంది. ఆ దేశపు రాజు చేరరాజు సుందర నాయనారు అనబడే ఒక నాయనారు, వాళ్ళు 63 మంది ఆళ్వార్లు, అదొక వైష్ణవుల్లో ఇది శైవంలో. ఆయన వచ్చి అవ్వ మేము గుర్రాల మీద కైలాసానికి వెళ్తున్నాం, నిన్ను కూడా తీసుకెళ్తాం వస్తావా అని అడిగితే, నేను ఇంట్లోనే వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కంటే కూడా వినాయకుడి పూజ ఎక్కువ, నేను రాను, మీరు వెళ్ళండి అని పంపించేసి వెళ్ళిన తర్వాత కొంచెం బాధపడి, అదే వాళ్ళు గుర్రాల మీద తీసుకెళ్తానంటే వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయానే ఎలాగా అని అనుకున్నాను. ఆవిడ గణపతి ఉపాసన చేసేవాడు కదండి. గభాలన ఒక ఏనుగు వచ్చి భీంకారం చేస్తూ తొండంతో ఆవిడ చుట్టి పట్టేసుకుని అక్కడి నుండి తొండమెత్తి కైలాసానికి చేర్చిందిటండి. చూడండి. అయితే అప్పటికి వీళ్ళు ఈ సుందరమూర్తి ఈ నాయనారు కైలాసంకి చేరరు. పాప ఆవిడికి మోకాళ్ళు నొప్పులు, పెద్ద ఆవిడ కదా, రోజు నేను పూజ చేసే శంకరుడే కదా అని కొత్తదనం ఏముందని కాళ్ళు బాగా చాపుకుని మోకాళ్ళ నొప్పులకి శివుడితో మాట్లాడుతుంది. చూడండి గమ్మత్. పార్వతీదేవి కొంచెం బాధ అనిపించింది. నా భర్త విఐపి, పెద్దవాళ్ళు వస్తారు, ఎంతో పొందిగ్గా ఉంటారు,
ఈవిడేంటి కాళ్ళు బార్లా చాపి మాట్లాడుకుందని ఆ చెలికత్తెలతో చెప్పింది. కానీ కొంచెం ఆవిడ సరిగ్గా పొందిగ్గా కూర్చోను. మన పిల్లలకంటే చిన్నప్పటి నుంచి పొందిగ్గా కూర్చోవడం ఎట్టాగో చెబుతాం, నేర్పిస్తాం. అయితే ఆవిడ వెళ్ళింది, చెప్పింది. అయితే ఆవిడంది నాకు ఓపిక లేదు, శివుడు లేని వైపు నా కాళ్ళు పెట్టమని ఆ చెలికత్తినాడు. ఆవిడ ఏం చేసింది, మెల్లగా కాళ్ళు కొంచెం శివుడికి ఎదురుకుండా కాకుండా పక్కకి జరిగి, శివుడు కూడా పక్కకే జరిగాడు. అదే నేను జరిపితలకు వచ్చాను లేదు, మళ్ళీ ఇటు జరిగినా శివుడు అంటే శివుడు లేని చోట ఎక్కడుందండి చూడండి. అది గమ్మత్. అంటే శివుడు అంటాడు, నువ్వు నన్ను అన్ని దిక్కులకి తిప్పేస్తున్నావేమిటి అని ఆయన. అప్పుడు అవ్వయ్యారు శివుడు అంత నమ్మింది కాబట్టి అటువంటి సిద్ధిని, ఆ స్థితిని పొందినవాడు గణపతి అని మన తమిళ రాష్ట్రంలో బాగా చెప్పుకుంటారు. ఒక ఆయనండి, నేను మొత్తం చదివేశా, రామాయణ భారత భాగవతాలు, కావ్యాలు, పురాణాలు. అయితే ఇలా చదివిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అన్నీ నేను చదివేశా కదా పాపం, సరస్వతీదేవి దగ్గరికి చదవటానికి ఏ పుస్తకాలు లేవనుకున్నాడు. చూడండి, అనుకోగానే ఆ ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి క్షమాపణ చెప్పుకుందామని, అమ్మా నేను అన్నీ చదివేశా, ఏమీ లేవని చెప్పుకుందామని వెళ్ళాడు. కానీ అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే వాడు ఎన్ని చదివాడో అన్నిటి కోట్ల కోట్ల రెట్లు కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు అక్కడ కనపడ్డాయి. అప్పుడు చాలా సిగ్గుపడ్డాడు. అంటే అమ్మవారి కోశం ఎప్పుడూ నిండే ఉంటుంది. అందులో ఆయన ఎంత చదివినట్టండి, సముద్రంలో ఇసుకరేడు అంతా. అలా మనం వినాయకుడి గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసింది సముద్రం అంత ఉంటుంది. ఆయన గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ, ఏదైనా ఇవ్వగలడు. విద్యార్థి వాడు విద్యను చెందు, విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభతే ధనం. మనకున్నది కదా. ద్రవ్యార్థి అవునతడు ద్రవ్యం పూజందు, కన్యార్థి వాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థి వాడు పుత్రు పొందు, భోగార్థి వాడు భోగములను పొందు, మోక్షార్థి వాడు ముక్తినందు, రాజ్యార్థి వాడు రాజ్యమార్జించు, యశోవృద్ధి ఉన్నతడు యశముడై, రుగ్మకుడై ఉండునట్టి వాడు ఆరోగ్యవంతు, రుణ భారాక్రాంతుడందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడిడు వాడు నిర్వృతిని చెందును వాస్తవము. ఆ శ్లోకాలకు అనువాదం చేశారు. అంటే పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసిన ఎవరు కోరుకున్నది వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహిస్తాడు. విద్యార్థి లభతే విద్య. ఇలా అన్ని అంటే ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. రుణభారంతో ఉన్నవాడికి అప్పులు తీరిపోతాయి. గణేశ రుణమోచక స్తోత్రం, గణేశ అంగారక రుణమోచక స్తోత్రం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇలా కష్టాల్లో ఉన్నవాడికి కష్టాలు పోతాయి. గణపతి దర్శనంతో, గణపతి యొక్క అనుగ్రహంతో, గణపతి కథను చదవడంతో సమస్త శుభాలు చేకూరుతాయి, మనకు కలుగుతాయి అని శివమహాపురాణంలో గణేశ జననానికి సంబంధించిన కథలో మనకు ఈ నామాలన్నీ కూడా ఈ కథాభాగంలో చెప్పారు. అక్కడి నుండి మనం శివమహాపురాణం, ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. ఒక కథ కాదు, చెప్పే కదా 24,000 శ్లోకాలు. ఇవన్నీ మనం రోజు 2 గంటలకి తక్కువ లేకుండా చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంత చెప్పుకోగలమే అంతే చెప్పుకుందాం. ఈరోజు దాని ప్రారంభంలో శివుడికి ఉన్న పేరు ఒక 2-3 మనకున్న సమయం మేరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు శివ అనే శబ్దం ఎంత గొప్పదంటే
శివ మహాపురాణం శివశబ్దంతోనే ప్రారంభం. అవును కదా? శివశబ్దానికి అమరకోశం అని ఒక డిక్షనరీ ఉంది సంస్కృతంలో. సంస్కృతం చదివే పిల్లలకు తెలుసు. అది మనకు ఆథరైజ్డ్ డిక్షనరీ. దాన్ని అమరసింహుడు అనే ఒక జైన మతం వాడు రాశాడండి. ఈ మాట పట్టుకోవాలి. ఆయన అమరకోశంతో పాటు చాలా పుస్తకాలు రాశాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదానికి దిగినప్పుడు ఈ అమరకుడు శంకరుడి చేతిలో ఓడిపోయాడు. ఆయన చాలా మందిని ఓడించాడు కదా. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. ఏమని? నేను శంకరాచార్య వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రాసిన పుస్తకాలన్నీ కూడా పనికిమాలినవి ఎందుకు అని ఆయన అన్ని పుస్తకాలు తగలబెట్టేశాడు. ఆయన రాసుకున్న పుస్తకాలని. ఇది పాపం శంకరాచార్య వారికి తెలిసింది. ఆయనండి మహాకారుణ్యమూర్తి. ఆయన వచ్చి ఎంత పని చేసావయ్యా, గ్రంథాలను ఎందుకు తగలబెట్టావు అన్నారు. అప్పటికండి ఒకే ఒక గ్రంథం మిగిలిపోయింది. అదే అమరకోశం. ఆయన రాసిన పుస్తకాలు చాలా గొప్ప పుస్తకం. ఎందుకంటే మన సనాతన ధర్మానికి సంబంధించి అన్ని నామములు, విషయములు, అన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఏ పక్షపాతం లేకుండా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణాలు ఎలా ప్రతిపాదించాయో ఈ తాత్వికమైన విషయాలను, ఆ విషయాలకు, నామాలకు అనేక అర్థాలను అమరకోశం. దానికి గురుబాల ప్రబోధిక అని ఒక వ్యాఖ్యానం. సంస్కృతం నేర్చుకునే పిల్లలకు తప్పకుండా అమరకోశం నేర్పిస్తారు. అమర నిర్జరా దేవ అని దాంతో యస్య జ్ఞాన దయా సింధు అని ప్రారంభమవుతూ ఉంటుంది. అలాంటి విషయాలను ఈ అమరకోశం ప్రతిపాదించింది. ఇక్కడ మనం అందులో శివ అన్న మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి అనేక అర్థాలు చెప్పాడు డిక్షనరీలో. శివ శివ దీర్ఘం, ఈ రెండు వినండి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపం శివ పుంలింగం. దాని అర్థం ఏమిటి? శామ్యతి పరమానంద రూపత్వాన్ నిర్వికారో భవతి ఇది శివ. గురుబాల ప్రబోధిక వ్యాఖ్య. శివుడు నిర్వికారుడు. అసలు వికారాలంటే ఏమిటో తెలిస్తే నిర్వికారం ఎలా అవుతుందో తెలుస్తుంది. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారాలు. వాడికి పైత్యం ఎక్కువైంది అన్నట్టు ఉంటారు వికారం అంటే షడ్వికారములు. ఏమిటి ఆరంటి అంటే కాలములో ఏదైనా వచ్చిందనుకోండి, దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఉంటుంది. పుట్టిన తేదీ ఉందిరా అంటే అది షడ్వికారాలకు లోనైపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఏ జన్యం తది అనిత్యం. 100 ఏళ్లకైనా వాడుకోవాల్సింది. ఒక భవనం పెట్టాం, 100 సంవత్సరాలకైనా కూలిపోవాల్సింది. అంటే ఈ భావన కనుక మన మనసులో బాగా నాటుకుంటే అసలంటే సగానికి సగం ఈ లోకం పట్ల ఉండే ఆ వెర్రి వ్యామోహం అంతా తగ్గిపోతుంది. అనుకున్నట్టుగా జీవుడు పుట్టగానే జన్మ అనేది ఆ తేదీ వచ్చేసింది. వాడి ఒకటి వచ్చింది అంటే అంతకు ముందు లేదు కదా, ఇప్పుడు పుట్టింది కదా, ఆ జీవి ఇప్పుడు భూమి మీద ఉంది కదా. తర్వాత పరిణమతే పెరుగుతోంది. పిల్లవాడు పుట్టగానే పెరుగుతున్నాడు కదా. పెరిగిన తర్వాత ఏమవుతుంది? కొంతకాలానికి మళ్ళీ తరగటం తగ్గిపోతున్నాయి. కొంతకాలానికి శరీరం శిథిలమైపోయి క్షీణించడం ప్రారంభమైపోతుంది. అప్పుడు ఎప్పుడైతే క్షీణించడం అయిపోయిందో శరీరం ప్రాణం పోతుంది. పోయినప్పుడు అంచేష్టి అంటాం మనం, చివరి కర్మ. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. అవి ఈ 6 వికారాలు లేనిది ఏదైనా ఉందా? ఉంది. అదే శివ. ఆ శివ
కాలంలో పుట్టలేదు, కాలంలో పెరగలేదు, కాలంలో ఉండలేదు, కాలంలో నశించదు. ఎవరి నుండి వచ్చిందో, ఎవరి యందు పెరిగిందో, ఎవరి యందు లయించిపోతుందో వాడు మాత్రం అలాగే ఉంటున్నాడు. ఎవ్వనిచే జనించు జగం ఎవని ఎందుడి పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తమయైన వాడెవ్వడు, వారి ఆత్మభవు ఈశ్వరుడే శరణంకు వేడదా. అలా ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయిన వాడు ఎవరు? ఆయనే పరబ్రహ్మ. వాడికి కదలిక లేదు. ఆయన ముందర ఉన్నాడు, తర్వాత ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. వాడికి వికారాలు లేవు. మనలాగా వాడికి జుట్టు తెల్లబడదు, వాడికి ముసలితనం లేదు, కాలం వాడిని లొంగదీయదు. కాబట్టి ఆయన నిత్య యవ్వనుడు. ఏమండి? అందుకే మనం శివుడి గురించి చెప్తే, అమ్మవారి గురించి చెప్పిన అర్ధనారీశ్వర అష్టకంలో ఒక శ్లోకం, నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అంటే వాళ్ళకి వార్ధక్యం లేదు, దేవతల ఎవరికి వార్ధక్యం లేదు. ఎందుచేత అంటే మనం కాలానికి వసిలవటం వల్ల కాలంలో వచ్చే మార్పులన్నీ మనకు వస్తాయి. కాలస్వరూపంలో మన యందు మార్పులు తెచ్చేవాడెవడున్నాడో వాడు మార్పులకు అతీతుడుగా సాక్షిగా ఉంటున్నాడు. మీకు ఒకటేనమ్మా, కదిలే వస్తువు ఏది ఉంటుందో దానికి కింద కదలంది ఆధారమై ఉండాలి. తిరగలే ఉంది, కింద రాయి కదలకుండా ఉంటేనేగా పైన రాయి తిరిగేది. వికారాలు కలిగే ఈ జగత్తుకి వికారాలకు అతీతమైంది ఏదుందో, ఏది ఆధారమాత్రమైందో దాని ఎందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయిస్తోంది. అటువంటిది ఏదో అది ఈ వికార అతీత స్థితి కలిగిన పరబ్రహ్మ. దాన్ని ఓ పేరు పెట్టి పిలవాలి. ఏ పేరు పెట్టాలి? శివ అని పేరు. ఇప్పుడు శివశబ్దం పరబ్రహ్మ గురించి చెబుతోంది. ఏమండి? నిర్వికార నిరంజన నిర్గుణ అంటే ఇటువంటి పరమాత్మ స్వరూపం మన కళ్ళకు కనపడదు. నిర్గుణం, నిర్వికార నిరంజనమైన స్వరూపం. ఎందుకు? వికారం పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనబడుతూ ఉంటుంది, కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మన కళ్ళకు కనపడు. మరి ఈయనకి ఒక రూపం తీసుకొస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరశివుడు ఆయన్ని ఏమన్నాడండి? పరమానంద రూపత్వాతు అన్నాడు. ఆయన ఎప్పుడూ పరమానందాన్ని పొందుతుంది. మనందరికీ సుఖ దుఃఖాలనే బంధాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఆనందంతో ఉండవు. కానీ ఆయనకేమి వికారాలు లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. నీవు ఆనంద రసైక మూర్తివి, శృతులు నిన్ను ప్రశంసించు, నీ వల్ల నీచే వెలుగును జగమెల్లా, నీ కొరకై పుష్పించును త్రయీవల్లికలు, నీ వల్ల సిరులప్పుమా, నీకు సరి లేనే లేదు, నీ ఎందే నా భావము ఐక్యము చెందే, భక్త సులభ పద్మావతి వల్లభ అని మహాకవులు కీర్తిస్తారు. అదిగో ఈ ఆనందం ఎక్కడుంది అంటే బయట వస్తువుల్లో లేదండి, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు. దాన్ని నోటితో చెప్పడం కుదరదు. మనం శాంతం పద్మాసనస్థం శివుడికి ధ్యానం చేస్తాం కదా, అలా అరమోటు కళ్ళతో ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు. అంటే ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం. నిత్యానందం. అమ్మవారైతే నిత్యానందకరి. స్త్రీ శబ్దం. ఏది ఉందో దాన్ని రాశీభూతం చేసేస్తే అదే శివ. ఆనంద ఘనమే ఆ పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారాలకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తనే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు
మనస్సులో కదలిక ఉండదు. మనందరం కూడానండి కదులుతూ ఉండే తరంగాలతో ఉన్న ఒక సరోవరం లాంటి వాళ్ళు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడివడిపోతుంది. వెంటనే అది ఆలోచన మొదలుపెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించి అనేక సంకల్పాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఇవి సుఖాలకి దుఃఖాలకి కూడా కారణాలే. నువ్వు పొద్దున్నే కూర్చుని వాడు ఏం చేయాలని డైరీ రాస్తావు కదా. అంటే ఇటువంటి సంకల్పాలకు అతీతుడై అసలు ఈ సంకల్పాలు ఏల్లో నుండి పుడుతున్నాయో అదే తనై ఆ నిరంజన స్వరూపమై ఆనంద ఘనుడై కూర్చున్నవాడెవడో వాడు పరమాత్మ, వాడు శంకరుడు, ఆయనే శివుడు, ఆయనే సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘన స్వరూపుడికి శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారటమే మానవ జన్మ ప్రయోజనం. దానికే మోక్షం అని పేరు. అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యం అండి. శివుడి వలె ఐశ్వర్యం ఎవరిస్తారమ్మా? అందుకే ఇంకొక మాట చెప్పాడు అమరకోశంలో. శివ అన్నదానికి ఇంకో అర్థం చెప్పాడు. సేరతే సజ్జన మనాంసి అస్మిన్నితి. అంటే ఈయన ఎందు సజ్జనుల మనస్సు రమిస్తూ ఉంటుంది అని అర్థం. దీన్ని కొంచెం విడవరుచుకుంటే శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంతో మీ మనస్సు ఇష్టపడ్డ దానితో మీరు రమించిపోవడం కనుక ప్రారంభిస్తే అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది. చాలా చోట్ల దురదృష్టకరం ఏంటంటే పీఠాధిపతులు కొంతమంది స్వామీజీలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా శివశబ్దం గురించి చాలా వ్యాఖ్యానం వెడసరంగా చేస్తున్నారు. అది చాలా 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 మనం వాళ్ళని విమర్శించేంత స్థాయి మనకు లేకపోవచ్చు. కానీ అది ఆ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి పదాలు కాదు. అలా మాట్లాడకూడదు. ఏమండి ఇక్కడ చూడండి, అటువంటి పరమాత్మ మనం ఆయన పట్టుకుంటే మన కోరికలన్నీ ఆయనే తీరుస్తాడు. ఆయనండి మనకు దేన్నైనా ఇవ్వగల సమర్థుడండి. మీరు నమ్మి సేవిస్తే ఆ పరమాత్మ మీరు కోరుకున్నది ఏది ఇవ్వకపోవటం అనేది ఉండదు. బాగా పట్టుకోండి. మీకు ఏది కావాలో అసలు మీరు అడగక్కర్లేదండి. ఏమడుగుతో చేస్తాడంత లిస్ట్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి 6 సెకండ్లు ఉంచుతారు. ఎన్ని కోరుతావు? అయ్యో అది కావాలని అడగరా, ఇది కావాలి, ఇది కాదు. అన్నీ మీరు కోరుకోకపోయినా ఏది కావాలో మీకు దాన్ని మీరు అడగక్కర్లేకుండానే ఆయన దాన్ని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మనకి ఇక్కడ శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. అసలు అడిగితే ఇచ్చేవాడే గొప్పవాడండి నా వల్ల. బాగా ఆలోచించండి. ఎందుకంటే మీరు వెళ్ళి అడిగారు, అలా అడిగామంటే మన జీవితంలో కొంత దిగజారిపోయినట్లే. దేహి అని చైతాన్యమే కదా. ఒకరి దగ్గరకు వెళ్ళి నోటితో అయ్యా నాకు ఇది ఇప్పించండి నా అడిగామంటే ఆత్మహత్య సదృశ్యమే. కానీ ఇవాళ రేపట్లో 100కి 110% ఇవే నడుస్తుంది. అయితే సరిగ్గా సరైన నడవడిక ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత సిగ్గుపడతాడు, అడగలేడు. అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఒక మొరటి మాట ఒకటి మంచి చెబుతూ ఉండేవారు. మీసంలో ఒక వెంట్రుక తీసి దాన్ని తాకట్టు పెట్టేవారు. అంటే అది పౌరుషానికి చిహ్నం కదా, రోషానికి. ఆ శీలానికి, ఆ రోషానికి ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకుని అప్పించేవాళ్ళు పూర్వం. అంటే శివస్వరూపాన్ని మనం ఎలా పట్టుకున్నా శివుడు మనల్ని రక్షించడానికే ముందుకొస్తాడు. ఏమ్మా, మనకి 63 నాయనారు ఉన్నారు.
వాళ్ళు శివుడి అనుగ్రహంతో తరించిపోయిన మహాపురుషులే. వాళ్ళల్లో ఉప్పుల కలయ నాయనారని పెరిగి పురాణంలో వస్తాయి ఇవన్నీ. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అసలు ముందు ఉప్పుల అనే పేరు లేదు, కలపల, కలయ నాయనారని అనేవాడు. అమృత ఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టాడు. ఆయన పేరు కలయ, అందుకని ఆయన పేరు కూడా కలయ అనే పదం కలిపి నాయనార్ అని పిలుస్తూ ఉండేవారు. ఈయనంటే చాలా ఐశ్వర్యవంతుడు. ఆయనకు లక్షణం ఉండేది, చూడండి, ఎప్పుడు గుగ్గిలం పట్టుకొచ్చి పూజా మందిరంలో భగవంతుడి దగ్గర కూర్చుని గుగ్గిలం వేసి ఆ గుగ్గిలం పొగలో ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. ధూపమాకురాపయామి అంటూ మనం ధూపం చూపిస్తాం కదా, ఆ ధూపంతో పూజా గదంతా నిండిపోతే ఆ వాసనల్ని శివుడి శరీరంలోంచి వచ్చే వాసనలుగా భావించి ఈయన శరీరం అంతా పులకాంకితుడైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలా ధూమంలోనే పూజా మందిరంలో ఉండిపోయేవాడు. ఆ సువాసనలు పీలుస్తూ అలా రమించేవాడు. దీన్ని శివుడు చూశాడు. వీడు గుగ్గిలం పొగేసి ధ్యానం చేస్తూ ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, వీడిని పరీక్షిద్దాం, అసలు గుగ్గిలం దొరకకుండా చేస్తే ఏం చేస్తాడో చూడు అని అనుకున్నాడు. అసలు కలయనాయన ఐశ్వర్యం అంతా పోగొట్టాడు. అయినా ఆయన మనసు శివుడి నుండి పోలా. ఎలాగోలాగా అయినా సరే తంటాలు పడి కొంచెమైనా గుగ్గిలం తెచ్చి పొగేసి ఆ పూజా మందిరంలో వాసనలు పెంచడం, ధ్యానిస్తూ సమాధిలో వెళ్ళిపోవటం, ఇలా చేస్తూ వచ్చాడు. ఇది చూసి ఇంకా నాయన ఏం చేస్తాడో చూద్దామని భార్యా బిడ్డలు కూడా తినడానికి అన్నం పెట్టుకు కూడా లేకుండా చేసేసాడు. పాపం పస్తులుంటున్నారు. ఆ తల్లి మహాపతివ్రత, ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి భర్తకిచ్చి, ఏమండి దీన్ని పట్టుకెళ్ళి ఎక్కడన్నా అమ్మి తీసుకురండి, దాంతో మనం కొద్ది రోజులు తిండి తిప్పలన్నా చేద్దాం, తప్పకుండా అలాగేనని దాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. మంగళసూత్రాన్ని తీసుకుని శివ శివ అంటూ సంతోషపడిపోతూ వస్తున్నాడు. శివుడండి మానవ రూపంలో ఒక బండిలో పెద్ద గుగ్గిలం బస్తాలు వేసుకుని ఈ కలయనాయనారికి ఎదురొచ్చాడు. మళ్ళీ దొరకదయ్యా, ఎవరైనా కావాలంటే ఇప్పుడే గుగ్గిలం కొనుక్కోండి అనేసేసి అరుస్తున్నాడు. అది విని నిజంగా మళ్ళా గుగ్గిలం దొరకదేమోనని ఈ మంగళసూత్రాన్ని ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనుక్కు చూసారా. మొత్తం గుగ్గిలాన్ని గుళ్ళోకి తీసుకెళ్ళాడు. ఆయన పది తెలిసిందే కదా, రోజు ఆ గుగ్గిలం అంతా వెలిగించి అందులోనే ధ్యానంలో మునిగిపోయాడు. అయితే ఆ వాసనకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా. కడుపులోనండి ఎన్ని రోజులైందో పేగులు మలమల మాడిపోతున్నాయి. ఏం తెలియటల్లా, అక్కడ తెలియటల్లా, శరీరం నిరసపడిపోయింది, నొప్పులు వస్తున్నాయి. కానీ ఆయనకేం తెలియదు. ఇంట్లో భార్య పిల్లలు కూడా తిండి తిప్పలు లేక పడిపోయే స్థితి వచ్చింది. కానీ ఆయనకి తెలియటం, ఆయన ధూపంలోనే మధ్యలో ఉండిపోయాడు. భగవంతుడు ఈ నాయనారు భక్తికి మెచ్చుకుని గబగబా కుబేరుని పిలిచి, నాయన నువ్వు వెంటనే వెళ్ళి నాయనారింటిని బ్రహ్మాండమైన అంతఃపురంగా మార్చి భార్యా బిడ్డలకు అనంతమైన ఐశ్వర్యం ముందర వెంటనే వాళ్ళకి షడ్రసోపేతన భోజనం పెట్టబోయ్యా అని నిధులకు నిధైన కుబేరుని పంపి వెంటనే నాయనారింటి స్వరూపం అంతా మారిపోయింది. కుటుంబంలో వారందరూ షడ్రసోపేతమైన భోజనం చేశారు. ఆ భర్త ఎక్కడికి వెళ్ళాడో అని భార్య అనుకుంటోంది. అప్పుడు అశరీరవాణి చెప్పిందట, అమ్మా నీ భర్త యొక్క భక్తికి ఈశ్వరుడు లొంగిపోయాడు, ఈ మహదైశ్వర్యం అంతా నీకు అలా వచ్చిందే. అక్కడ పూజా మందిరంలో గుగ్గిలంలో ఉండిపోయిన నాయనారికి బాహ్య స్పృహ పోయింది. శంకర ధ్యానంలోనే ఉండిపోయాడు. సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యాడండి. ఈ శంకర ధ్యానంలో మునిగిపోయిన నాయనారికి బాహ్యస్మృతి లేదు. అప్పుడు ఇంతటి పరబ్రహ్మం నాయనారిని చేయి పట్టి తాకి కదిపి పుట్టుకోవాల్సి వచ్చిందట. అప్పుడు వెంటనే కదిపి కలయ అని పిలిచాడు. అప్పుడు ఆయన బాహ్యస్మృతిలోకి అలా శరీరాన్ని కదిలిస్తే వచ్చాడు.
ఆ కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఉంటే ఆ సువాసనలన్నీ పీలుస్తూ ఆ స్వామి పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శివుడు 2 చేతులు పట్టి 5 లేపి, నాయనా నువ్వు ఇంటికి వెళ్ళు, అన్నం తిను, నువ్వు తింటే నా కడుపు నిండుతుంది, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశానని చెప్పి ఇంటికి పంపించాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు, షడ్రసోపేతమైన భోజనం స్వీకరించాడు. ఇది పెరియ పురాణంలో గుగ్గుల నాయనార్ కథగా చెబుతారు. అంటే శివపురాణం చెబుతూ నాయనార్ల చరిత్రను కూడా మనం ఎందుకు అనుసంధానం చేస్తున్నామంటే ఇక్కడ చాలామందికి నాయనార్ల చరిత్ర బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు పొంగిపోయాడు. ఒక చిన్న విచిత్రం జరిగింది ఆయన జీవితంలో. భక్తి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ నాయనారు ఉంటున్న ఊరికి పక్కనే రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉందండి. అది చాలా ఎత్తుగా ఉన్న పీఠం మీద ఉంది. ఒక చిన్నపిల్ల శివలింగం దగ్గరికి వెళ్ళింది. ఈయనకి పాప ఏం తెలియదు, అరమరికలేమి. తన చేతిలో ఉన్న చిన్న తుమ్మి పువ్వుని ఈశ్వరుడి శిరస్సు మీద వెయ్యాలని ఆమె ఆలోచన. ఎగురుతోంది కానీ ఆ పువ్వు ఆయన నెత్తి మీద వేయడానికి అవకాశం రావటం. ఆవిడకేమి అరమరికలు తెలియమనుకున్నాం కదా, ఏడవటం మొదలుపెట్టింది. శివ శివ నువ్వు నాకు అందటం లేదయ్యా, నేను ఈ పువ్వు నీ నెత్తి మీద ఎలా వేయాలి? ఆ భక్తికి పరవశించి, భగవంతుడండి ఎప్పుడు భక్తికే కట్టుబడతాడు. ఏమండి, దుర్యోధనుడు తాడుతో తెచ్చి కడదామని చూశాడు, సత్యభామ రత్నాలతో తూచాలని చూసింది, రుక్మిణమ్మ ఒక్క తులసి దళంతో తూచగలిగింది, యశోదమ్మ 2 మూరల తాడుతో ఈశ్వరుని కట్టేయగలిగింది. కాబట్టి ఆ నిటారుగా ఉన్న శివుడు ఈమె కోసం వంగిపోయాడు. చిన్నపిల్లలకి తెలియదుగా, వెంటనే గబగబా చప్పట్లు కొట్టేసి తన చేతిలో ఉన్న తుమ్మి పువ్వు ఆ శివలింగం మీద పెట్టేసి వెళ్ళిపోయింది. శివాలయం ప్రాంగణంలో ఒక శివలింగాలే ఉండవు, కొన్ని ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ పిల్లకి ఆ శివుడు వంగాడో, గర్భాలయంలో ఉన్న శివలింగం వంగిపోయింది. వంగిపోయింది ఏమిటా అని అర్చక స్వామి భయపడిపోయాడు. అది మహారాజుకు తెలిసింది. ఏదో అరిష్టం, శివలింగం ఎందుకు వంగిపోతుంది అని దాని వంపు ఆ వంకర తీద్దాం అని గొలుసులు తెప్పించి, ఏనుగులను తెప్పించి దాన్ని తీయాలి అని ప్రయత్నం చేశారు. ఆ వంపు సరిదిద్దబడలేదు కదా, లాగే గొలుసులు కూడా తెగిపోయాయి. ఇది పక్క ఊళ్ళో ఉన్న గుగ్గిల నాయనారికి తెలిసింది. ఎవరో చెప్పారు, గబగబా ఇదో శంకర నీ గొంతుకి గొలుసులు వేసి లాగుతున్నారా అని బాధపడిపోయి గబగబా ఆ ఊరు వెళ్ళాడు. వెళ్ళగానే నీ శరీరానికి జరిగిన అపరాధం నా శరీరం పొందే దుఃఖంతో నీకు పోవాలి. నీ ఒప్పు దిద్దడానికి నేను ఇనప గొలుసుల్ని లాగినప్పుడు నీ కంఠం నొచ్చుకుంటుంది కదా, ఆ శిక్ష నేను అనుభవిస్తానని శివలింగం ఒప్పులు తీయడం కోసమని వేసిన ఆ గొలుసు చివర తన మెడను బిగించుకుని తన కంఠం వరిసిపోయి తెగాలని గట్టిగా లాగాడు. కంఠం తెగల, శివలింగం ఒప్పు పోయి మళ్ళా యథాతథంగా నిటారుగా నిలబడింది. ఆ విధంగా ఆ ఒప్పును దిద్దగలిగిన వాడు ఈ గుగ్గిల నాయనార్. శంకరుడి కృప అంత గొప్ప, అంత ఐశ్వర్యవంతుడయ్యాడు. అందుకేనమ్మా ఇందాక చెప్పే, మళ్ళీ చెబుతున్నా, రోజు చెప్తా, ఐశ్వర్యం కావాలనుకునేవాడు శివారాధన చేయాలి. బాగా దృష్టిలో పెట్టుకోవాలి. శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు. మనకు తెలుగునాడు దాక్షారామం లాంటి గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, భోగస్థానం మోక్షస్థానం కూడా. అంత ఐశ్వర్యంతో జీవిస్తూ కూడా గుగ్గిల నాయనారు శివభక్తిని విడిచిపెట్టలా. శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు. ఐశ్వర్యంలో తేలికగా శరీరాన్ని వదిలిపెట్టి హాయిగా పరమశివుడిలో దేహాంతంలో శరీరాన్ని కలిపేశాడు. అంటే ఎందుకు ఈ కథ చెబుతున్నాం? మహానుభావుడు అమరశివుడు అమరకోశంలో శివశబ్దానికి ఏం చెప్పాడు? సజ్జన మనాంసి అస్మిన్ శారతే, సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు అని అర్థం. ఇది చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో
మనం చూసాం. శివశబ్దం సజ్జనుల మనస్సును రమించే స్థానం. అది ఎలా రమిస్తుంది? దేని వల్ల రమిస్తుంది? దానికి ఒకటే కారణం. ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు. మనకు మనస్సు అంటూ ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలండి. ఏదో ఒక కారణంతో శివుడి యందు చేతుల ఆరంగా శివుని పూజింపడే, నోరు నవ్వంగా హరికీర్తి నుడివడేని పోతన గారు భాగవతంలో చెప్పాడు కదా. మన మనస్సు కనుక రమిస్తే వాడికి సమస్త ఐశ్వర్యము కలుగుతుంది. ఇహం నుండి పరం వరకు, పరం కాదు మోక్షం వరకు పొందుతాడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇస్తుంది. ఇంకా ఇదే శివశబ్దానికి అమరకోశంలో 3వ నిర్వచనం ఇచ్చాడు. సేతే సజ్జన మనాంసి ఇదివా, అంటే సాధువుల మనస్సునందు తను ఉండేవాడు. పోతన గారు భాగవతం చేస్తూ సాధువుల యందు అంటూ చాలా పద్యాలు రాశాడు. అప్పటి వరకు సాధువులు తన మనస్సును శివుడి యందు పెట్టారు. లోపల ఉండే హృదయం, ఆ హృదయం అనే పద్మం పరిశుద్ధంగా భక్తి అనే తేనెతో నిండుంటే అక్కడికి తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే 2 కండు తుమ్మెదలు వచ్చి మన హృదయ పద్మంలో ఉన్న తేనెలు హరిస్తూ ఉంటాయి. అంటే ఎవరి మనస్సు శివనామాన్ని పట్టుకుని రమించిపోతుంటుందో, ఎవరు శృతి ప్రమాణంతో పరవశించిపోతున్నారో వాళ్ళ మనస్సులో పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అంటే ఆయనే శివుడైపోయాడు. అందుకే ఏమంటారు, నా రుద్రో రుద్రవచ్చేయరు. మనము రుద్రులం కాకుండా రుద్రుడిని ఆరాధన చేయలేము. లఘున్యాసం మహన్యాసం అని 2 వ్యవస్థలు పెట్టి మన శరీర అవయవాలన్నింటిలోకి శివుడిని ఆవాహన చేసుకుని కానీ మనం నమకచమకాలతో కూడా రుద్ర అభిషేకం మనం చెయ్యం. అంటే పరమాచార్య వారు, కంచి పరమాచార్య వారికి నడిచే దేవుడని పేరమ్మ. ఆ మహానుభావుడు రాతస్మరణీయులు. సహజంగా సన్యసించిన వాళ్ళని సమాధి చేస్తారు. ఆ చోట పైన కనుక తులసి కోట పెడితే దాన్ని బృందావనం అని పిలవాలి. అలా కాకుండా సమాధి శివలింగం ఉంటే దాన్ని బృందావనం అనకూడదు, అధిష్టానం అని. ఏమండి, రమణాశ్రమానికి మనం వెళ్తే రమణ మహర్షి గారి సమాధి స్థానాన్ని ఇది రమణ మహర్షి గారి అధిష్టానం అని చెప్పాలి. కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రమణ మహర్షి గారి సమాధనో రమణ మహర్షి గారి బృందావనమనో అంటే మనం దోషం పొందినట్లు అవుతుంది. పరమాచార్య వారు ఎప్పుడో మాట చెబుతూ ఉండేవాడు. ఆయనండి ఒక తెల్లవారుదామనే ప్రయాణం. శంకరాచార్యుల వారి తర్వాత నడిచే దేవుడని ఎందుకు ఆయనకి పేరు వచ్చిందంటే 103 సంవత్సరాల చరిత్రలో ఆయన 13వ ఏట సన్యసించారు. ఆయన ఏనాడు యంత్రంతో చేసిన వాహనమే గ్రహించలేదండి. ఇవాళ మనం ఖండాలు వెళ్ళొస్తున్నాం. పీఠాధిపతులు కూడా ఎక్కడ ఒకసారి సముద్రం దాటితే వాడు మన దేనికి పనికిరాడు. కానీ ఏమి లేదే అంటే ఆయన రోజు ఒక గ్రామంలో శిష్యులతో కలిసి పరమాచార్య గారు వెళ్తుంటే చీకట్లో ఒక విగ్రహం కనబడింది సెంటర్లో, ఆ ఊళ్ళో. అది చూసి నవ్వాడు. నవ్వితే అసలు సహజంగానండి శివుడంటే ఎలా ఉంటాడంటే ఆ విగ్రహాన్ని చూస్తుంటే నాకు నా బాధ్యత గుర్తుకొస్తోందయ్యా అన్నట్టు తనతో నడుస్తున్నటువంటి తన అనుచరులతో. అయితే ఆ విగ్రహం ఎలా ఉంది? కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క బొమ్మ. అలా కోటు వేసుకున్న వాడి బొమ్మలు ఇప్పుడు కొన్ని వందలు మనకు కనబడుతూనే ఉంటాయి కదా. దాన్ని చూసి నవ్వారు కదా. ఏమండి ఎందుకు నవ్వారంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుందయ్యా అన్నారు. అసలు ఆ విగ్రహానికి ఈయనకి ఏమిటి సంబంధం అని, ఏమిటండి అని అడిగితే ఏం లేదు, ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజాము 3 గంటలు కదా ఇప్పుడు, అప్పుడు కోటు వేసుకుని ఉండేవాడా అని అడిగాడు. ఎందుకు వేసుకుంటాడు అప్పుడు కోటు అయినా? కాదండి అన్నారు. అప్పుడు పరమాచార్య వారు అన్నారు, కోటు వేసుకుని ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని బయట వాళ్ళందరూ ఆ కోట్లో ఉండగా చూశారు.
ఇప్పుడు ప్రధానమంత్రిని ఒక రకంగా చూస్తూ ఉంటాం మనం, అవునా కాదు? ఆయన బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా కోటుతోనే వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం రాత్రి చూసినా, పగలు చూసినా, ఉదయం చూసినా, సంధ్య వేళల్లో చూసినా ఆయన జీవితంలో సాధించిన ఆ విషయాలు జ్ఞాపకానికి వచ్చేటట్టుగా శిలా విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం? ఆయన సాధించిన ఘనతలు ఇవాళ రేపట్లో రౌడీలకు కూడా విగ్రహాలు పెడుతున్నాం. అది మనం పక్కన పెడదాం. అంటే ఆ శిల ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. మేమెవరో తెలుసా? ఆయన అన్నాడు, ఇగో ఈ చేతిలో ఇలా దండం పట్టుకుని, ఈ కమండలం పట్టుకుని మేము నడిచి వెళ్ళిపోతుంటే ఈ భారతదేశానికి 4 దిక్కుల మళ్ళీ అవైదికమైన మతాలు ప్రవేశించకుండా శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలు పెట్టి అన్ని చోట్ల శారదా చంద్రమౌళీశ్వర ఆరాధన ఏర్పాటు చేసి ఆ చేసిన మహాపురుషుడైన శంకరాచార్యుల వారి స్వామి ప్రతిబింబంగా మేము ఉండాలయ్యా. శంకరుని జ్ఞాపకం చేసి ఆ నడవడిని నేర్పడానికి ఈ సన్యాసం రూపంతో తిరుగుతున్నాం. మా నడవడిక ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచార్య విగ్రహాన్ని చూసి ఆ తెల్లవారుజామున ఆ విగ్రహాన్ని చూసి ఇంత చెప్పారట పిల్ల వారి భక్తులకి. నిజంగా వారి ఎంత భక్తితో చూడండి. అంటే వారు ఒక రోజు శ్రీశైలం వెళ్ళారు. వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. శివానంద లహరి రాశారు. ఆ వెళుతూ దారిలో ఒక సంస్కృత పండితుడిని పిలిచారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ భాగం సంస్కృతంలోనే మాట్లాడుతుండేవారు. ఇందాకన్నా 13 ఏళ్ల ప్రాయంలో ఆయన సన్యసించారు. ఆయన అన్నట్ట, ఏమయ్యా, నేను చాలా కాలం మఠాన్ని నిర్వహించాను. ఉత్తరాధికారిని జయేంద్ర సరస్వతి స్వామి వారిని కూడా పీఠాధిపతిగా నియమించాను. ఆయనకు కావలసిన ఆ పరిణతి అంతా ఎన్నో ఏర్పాట్లు చేశా. నాతో పాటు ఎన్నో ప్రదేశాలు కూడా తీసుకెళ్ళా. మఠాన్ని నిర్వహించడానికి కావలసిన ఆ శక్తియుక్తులన్నీ కూడా నేను ఆయనకు నేర్పాను. ఇంకా ఎంతకాలం ఈ మఠ నిర్వహణ నేను చేయగలుగుతా? 90 ఏళ్ల వయసు అప్పటికే. శంకర భగవత్పాదులు వారు ఏ హాటకేశ్వరంలో తపస్సు చేశారో ఇక్కడే నేను తపస్సు చేసుకుంటూ ఉండిపోతా, ఈ మఠ వ్యవహారాలన్నీ జయేంద్ర సరస్వతి స్వామి గారు చూస్తారయ్యా అన్నారు. పరమాచార్యులు వారి నోటి మాట, ఆయన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని వెనక్కి తీసుకోవటం అంత తేలికైన మాట కాదండి. ఆ రోజున ఆయన హాటకేశ్వరంలో ఉండిపోకుండా పాపం తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ వెళ్ళి ఆ సమయంలో ఎంతోమంది బతికిలాడితే మళ్ళా ఆంధ్రదేశానికి పర్యటనకు వచ్చారని. అంటే ఎంత మఠాధిపత్యం ఉన్నా శంకరాచార్య పరంపరాగతమైన పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగు తీసి అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన వస్తున్నారంటేనండి, రోడ్లకు 2 వైపులా కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇస్తూ ఎంతో ఘనంగా చూస్తారు. ఇప్పుడు శృంగేరి విధుశేఖర భారతీయుల వారు తెలంగాణ రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారు. అంటే అలా అంత గొప్పతనం ఉన్నా పరమాచార్య వారు నాకు దానికంటే ఈ హాటకేశ్వరంలో కూర్చుని ఆ శ్రీశైల మల్లికార్జునుడి గురించి జపం చేసుకోవటమో తపస్సు చేసుకోవటమో నాకు ఇష్టమయ్యా అంటూ ఉండేవారు. ఎన్ని ఉన్నా ఆయన మనస్సు శివుడినే కోరి, గురువులైన శంకరాచార్యుల వారినే కోరింది. అలా కోరింది కాబట్టే ఈనాటికి కూడా ఆయన మనం నడిచే దేవుడు ఆయనకు నమస్కారం. ఎప్పుడునండి పీఠాధిపతులు కనబడితే 4 నమస్కారాలు చేయాలి. తల్లిదండ్రులు కనబడితే 1 నమస్కారం. ఈశ్వరాలయంలో 3 నమస్కారాలు చేయాలని చెప్పి సేతే సజ్జన మనాంసి ఇదివా. ఇంతకంటే సజ్జనులు ఎవరుంటారండి? సాధువుల మనస్సులను తన స్థానంగా చేరి ఎవరున్నాడో ఆయన శివ. అంత సులభుడై ఇంకొక అర్థం చెప్పాడు. ఇది మనం కొన్ని గంటలు కొన్ని రోజులు చెప్పుకున్నా ఆ అన్వయం ఎంతైనా చేయదు. శివం కళ్యాణం తద్యోగాద్వా, ఇదొక నిర్వచనం. అంటే ఇక్కడ శివపదానికి అర్థం ఏమిటి? శుభమని, భద్రమని, శోభనమని, మంగళమని, కళ్యాణమని, శ్రేయస్సని, శ్రీకరంబులు మీకు
నాట్యైకలోల శివ జటాజూట గాంగేయ శ్రీకరము రంజితములు మీకు శర్వాణి చరణ కంజమంజుల మంజీర సింజితములు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటే ఎంతైనా చేయొచ్చు. అదిగో అలా ఏది కావాలన్నా కొద్ది కొద్ది తేడాలతో ఈ మాటలన్నీ పర్యాయ పదాలే. మనకు ఏ శుభం కావాలన్నా శివానుగ్రహంగానే వస్తుంది. శివానుగ్రహం కలిగితే మీ ఇంట్లో సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురవి చింతామణిగణే శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే కిలసువే కిమర్థదాస్యేకం భవతు భవదర్థం మమ మనః. చాలా చిన్న చిన్న శ్లోకాల్లో చాలా చెప్పారండి. శివ, నిన్ను చూసి ఏదేదో అనుకుంటూ ఉంటారు, అసలు నీ స్వరూపం ఒకసారి ఆలోచించు. శంకర, కరస్తే హేమాద్రౌ, నాకు శుభం ఇవ్వవలసింది అని నిన్ను అడగడానికి నేను నీకేమి ఇవ్వగలగాలి? ఏదో పత్రం పుష్పం బలం ఇవ్వాలి కదండి. ఊరికే రిక్తాస్తే నోపాయ పోం కదా. ఒక చేతిలో హేమాద్రౌ బంగారు కొండ పట్టుకున్నాడు. బంగారు కొండ నీ దగ్గర నీకు నేనే ఇవ్వాలి. నీ పక్కన నికటస్తే ధనపతౌ నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు నిలబడి ఉన్నాడు. నువ్వెప్పుడైనా పాపం ఎప్పుడన్నా ఏదైనా అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్న ఆయన కోరిక ఇప్పటికి తీరలేదు. శివుడు ఏమి కుబేరుణ్ణి అడగలేదు, అడిగితే ఇద్దామని ఆయన చూస్తున్నాడు. ఇక చూడండి, గృహస్థే అని ఇంట్లో స్వర్పూజ మనసురభి చింతామణిగణే ఎన్ని ఇంట్లోనే కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. నీ ఇంట్లో చింతామణులతో గోడలు పెట్టారు. నీ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది. మోక్షమిచ్చే అధికారం నీకుంది. కాబట్టి నీకు నేనేమి ఇవ్వాలయ్యా? ఏమి ఇవ్వాలో చెబుతా. భవతు భవదర్థం మమ మనః కిమర్థం దాస్యేహం. నాది అని నన్ను అస్తమాను ఈ బంధంలో పడేస్తున్నా నా మనస్సును నీకు ఇచ్చేస్తున్నా, తీసుకోవలసింది. 16-17 శ్లోకాలు రాశారండి. మనస్సు మీద శంకరాచార్య వారు అన్ని శ్లోకాలు రాశారు. శివానందరాజు చూసారా, పరమేశ్వరుడి పాదాల వద్దకు చేరుకోవటానికి శంకరాచార్య వారు మన కోసం చేశారు ఈ శ్లోకం. కరస్తే హేమాద్రౌ అని. కాబట్టి శంకరుడికి మనమేమి ఇవ్వక్కర్లా, బాగా పట్టుకో. ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అందుకే అంటారండి, కదిలే శివుడి రూపం నటరాజు. ఆయన ఎప్పుడు తాండవం చేస్తూనే ఉంటాడు కదండి. చిదంబరం తనలో తాను రమించిపోతున్న శివుడు అలలు లేని సరస్సు లాంటి వాడు. తనలో తాను కదలిక లేకుండా రమిస్తూ ఉంటాడు, కదలిక ఉండదు. అదే శివుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు కదులుతూ ఉంటాడు. అలా కదిలినప్పుడు ఆయన నటరాజు. నాట్యై కలోల శివ జటాజూట గాంగేయ శ్రీకరము. పరమేశ్వరుడి ఒంటి మీద అలా తాండవం చేస్తుంటే ఆయన విభూతి రేణువులు కింద పడిపోతే ఒక్క ఆ విభూతి రేణువు నా మీద పడ్డా చాలని ముక్కోటి దేవతలు తలలు వంచుతారట. ఆయన నెత్తి మీద గంగలో ఆ తుంపురులు ఒక్క తుంపురు వచ్చి మన మీద పడ్డా చాలని ఆశపడుతూ ఉంటారు. నాట్యై కలోల శివ జటాజూట గాంగేయ శిఖరములు పరమేశ్వరుడు అండి. కాబట్టి శంకరుడు నాట్యం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు అసుర సంధ్యలో ఆయన మధ్యలో వాయిస్తుంటాడు. ఆయన చేస్తున్న నాట్యాన్ని ఇద్దరు చూస్తుంటారండి. ప్రేక్షకులు ఉండాలిగా, ఎవరికి చెప్పాలి? వాళ్ళల్లో ఒకడు వ్యాఘ్రపాదుడు, రెండో వాడు పతంజలి.
వీళ్ళిద్దరి చరిత్ర కూడా చాలా గమ్మత్తు. వ్యాఘ్రపాదుడి శరీర కింద భాగం స్త్రీగా ఉంది, స్త్రీ శరీరం. పతంజలి శరీరం కింద భాగం పాముగా ఉంది. పతంజలి అంటే ఆదిశేషుడి అంశ. ఈ పతంజలి వాక్యకారం వరరుచి భాష్యకారం పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశాడు. ఆయనకి 1000 నాలుకలు, ఆదిశేషుడు కదా, సమాధానం 1000 నాలుకలతో చెప్పేవాడు. ఒకసారి పతంజలి మహర్షి దగ్గరకండి 1000 మంది శిష్యులు వచ్చారు. వచ్చి అయ్యా మేము మీ దగ్గర వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నాం అని అడిగారు. ఆయన ఉన్నాడు, సరేనయ్యా మీ 1000 మందికి నేను ఒకేసారి వ్యాకరణం చెప్పేస్తాను, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయిలోనే పాఠం చెప్తాను అండి. కానీ ఒక నియమం ఏమిటంటే, నేను శేషాంశతో ఉంటా కదా, 1000 నాలుకలతో మీ అందరికీ నేను విషయాలు చెప్పేటప్పుడు నా మాటలతో పాటు కొంత గాలి వస్తుంది కదా నోటి నుండి, అది విషపు గాలి కదా. ఆ విషపు గాలి మీకు తగిలితే మీరందరూ చనిపోతారు. ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోకుండా ఉండాలంటే ఒక తెర అడ్డం పెట్టి నేను పాఠం చేయాలి. తెర అడ్డం పెట్టి నేను లోపల కూర్చుంటా, మీరు బయట కూర్చోండి, మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను 1000 నాలుకలతో మీలో ప్రతి వాడికి జవాబులు చెప్పేస్తూ ఉంటా. కానీ ఒక నియమం ఏమిటంటే, నేను 1000 నాలుకలతో శిష్యులకు పాఠాలు చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా పొరపాటున పాఠం చెబుతుండగా పూర్తయ్యే లోపల లేచి వెళ్ళిపోతే, బోర్కొడుతోందని క్లాసులు ఎగ్గొడుతుంటారు కదా, వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు అని చెప్పారు. చూడండి, 1000 మంది శిష్యులు కూర్చున్నారు. చాలామందికి అండి అసలు తెలుసుకోవటం కంటే అనుమానాలు ఎక్కువ వస్తుంది. చిన్నదాన్ని మననం చేసి అసలు దాన్ని ఎంత అనుష్ఠానంలోకి తెచ్చుకున్నావా ఇది లేదు. ఏ అనుమానాలున్నా ఎప్పటికీ ఆగవు. అక్కడికి చేరిన శిష్యుల్లో ఒకడికి వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు అంటున్నాడు, ఏమిటిరా అని అనుమానం. పాఠం మొదలుపెట్టే లోపలే ఒకసారి బయటికి వెళ్ళొద్దామని, ఎందుకైనా మంచిదని ఆయన లేచి బయటకు వెళ్ళిపోయాడు. 999 మందే ఉన్నారు. ఇప్పుడు పతంజలి వారు వ్యాఖ్యానం మొదలుపెట్టి పాఠం చెబుతున్నాడు, 1000 నాలుకలతో చెప్పేస్తున్నాడు. ఎవరికి ఏ పాఠం ఎలా చెప్పగలుగుతున్నాడు అలా ఇందులో ఈ 99 మందిలో ఒకడికి ఈయన అందరికీ ఇలా ఎలా పాఠం చెప్పగలుగుతున్నాడు రా అని తెర ఎత్తి ఒకసారి చూసి, అలా చూడటమే విషపు గాలి ఆ 1000 మందిని, ఆ 999 మందిని బూడిద చేసేసింది. ప్రశ్నలు ఎవరు అడగట్లా, తెర అడ్డం పెట్టుంది కదా, ఏమిటిలో ప్రశ్నలు ఆగిపోయినాయి అని అనుకునేసరికి పతంజలికి అనుమానం వచ్చింది. చూస్తే అందరూ బూడిదైపోయారు. ఈ లోపల బయటకు పోయాడుగా పాఠం తర్వాత విందామని వాడు వచ్చాడు. ఏమిటా బాబు ఇది ఏమిటి అని అంటే పెద్ద బూడిద వాడు చెప్పాడు, ఆయన ముందే చెప్పా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇప్పుడే బయటికి పోయానయ్యా అన్నాడు. నీ అంత అదృష్టవంతులు లేడు, వాళ్ళందరూ చచ్చిపోయారు. వాడు వద్దంటే ఎవడో ధర పైకి ఎక్కిరిస్తున్నాడు, అందరూ బూడిదైపోయారు, నువ్వు మాత్రం మిగిలావు, నీకు పాఠం చెబుతారమ్మ. నాయనో నీకు నమస్కారం, మళ్ళా నేను కూడా బూడిదైపోతానేమో, నాకు వద్దండి వద్దండి అంటే అప్పుడు అన్నాడు పతంజలి, నువ్వు భయపడకు, నేను నిన్ను అనుగ్రహించేస్తున్నా, నీకు వ్యాకరణం అంతా భాషిస్తుంది, నీకు సంపూర్ణంగా వ్యాకరణం అంతా వచ్చేసినట్టే అని చెప్పి ఆయనకి హస్తమస్తక సంయోగంతో వ్యాకరణం అంతా ప్రకాశించేలాగా అనుగ్రహించారు. కానీ ఈ పతంజలి పెట్టిన నియమం ఉందిగా, దాన్ని అతిక్రమించాడుగా, లేచి వెళ్ళిపోయాడు కదా, వాడు బ్రహ్మరాక్షసుడు. వ్యాకరణం అంతా వచ్చినాడు. ఈ బ్రహ్మరాక్షసుడైన వాడు ఎక్కడ పెట్టాడు మకాం? వింధ్య పర్వతం అని ఉంది. ఆ వింధ్య పర్వతం అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మనకు సెంట్రల్గా ఉంటుంది. అక్కడ కూర్చుని పూర్వకాలంలో ఉత్తరాది వాడు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణాదికి వచ్చేవాడు. చిదంబరం ఇటువంటి క్షేత్రాలు, ఇటు వాళ్ళు వారణాసి, ఉజ్జయిని అటు వెళ్తూ ఉండేవారు. ఈ బ్రహ్మరాక్షసుడు ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్న ఈ వింధ్య పర్వత శిఖరం మీద పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చునేవాడు. బాగా వ్యాకరణం వచ్చు కదండి, అందుకని అటుగా వస్తున్న వాళ్ళందరినీ ఆపేవాడు. వ్యాకరణం నేర్చుకోవాలన్నా, బాగా వేదం నేర్చుకోవాలన్నా
వేరే విద్యాభ్యాసం లేదు. ఉపనయనం చేసుకుని గాయత్రి మాత అనుగ్రహం పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం నేర్చుకోవడానికి కానీ అర్హత లేదు. ఈయన ఉపనయనమైన బ్రహ్మచారులను ఎవరైనా అటు పెడుతుంటే వాళ్ళని ఆపేవారు. పతంజలికి మాత్రమే తెలిసి ఉన్న ఒక గంభీరమైన ఒక లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు. చెప్పిన గురువుగారికి తప్ప ఎవరికి తెలియదు ఆ ప్రశ్న. ఏమిటది? పచ్చి అనే ధాతువుకి తప్రత్యయం చేస్తే ఆ పచ్చి ధాతువుకి నిష్టల రూపం ఏ రకంగా వస్తుంది? వ్యాకరణంలో భాష. దానికంటే వ్యాకరణం తెలియని వాళ్ళు, సహజంగా అది గురించి తెలియని వాళ్ళు పక్వం అని అంటారు. వెంటనే ఆయన నువ్వు నాకు పక్వం అయిపోయావు పోరా అని చెప్పేసి ఆ వచ్చిన వాడిని ఈయన నోట్లో వేసేసుకునేవాడు. పక్వం అంటే ఏంటి? బాగా రుచిగా తయారయ్యాడని కదా. తప్పు చెప్పామని వాడిని మింగేసేవాడు. మళ్ళా చెట్టుకి కూర్చునేవాడు, ఎవరు దొరికేవాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట పతంజలికి చేరింది. అరే వీడి దుంపదేగా నేను వీడు 10 మందికి చదువు చెబుతాడని వ్యాకరణాన్ని నేర్పిస్తే ఆ వ్యాకరణాన్ని అడ్డం పెట్టుకుని వీడు అందరినీ అర్థం కాని ప్రశ్న వేసి చంపేసి తినేస్తున్నాడు. వీడి వద్దకు నేనే శిష్యుడిగా వెళ్ళి వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని ఆయన చంద్రశర్మ అనే పేరుతో ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా నాకు వ్యాకరణం నేర్పమని అడిగాడు. ఆయన అదే ప్రశ్న వేశాడు. ఆ ధాతువు నిష్ఠ ఏ రూపంలో వస్తుంది? ఈయన కూడా పక్వం అన్నాడు. బ్రహ్మరాక్షసుడు అది సరికాదన్నాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు రావి చెట్టు మీద ఉన్నాడు. అది రావి చెట్టు మీద కదా, అక్కడ కూర్చుని నీకు పాఠం చెబుతా అన్నాడు. ఎవరు? ఆ బ్రహ్మరాక్షసుడు. చూడండి, పూర్వం అండి ఈ వేదం కానీ వ్యాకరణం కానీ ఇంట్లో నేర్పేవాడు కాదు. మఠాలను కట్టేవాడు. దేవాలయాలు, శివాలయాల్లో శిష్యులు కూర్చోబెట్టి నేర్పేవాడు. కానీ వీడు శివాలయానికి రాలా బ్రహ్మరాక్షసుడు. చంద్రశర్మనే రావి చెట్టు మీదకి రమ్మన్నాడు కదా, చుటారు కొమ్మ మీద కూర్చోబెట్టాడు. ఎక్కడ కూర్చుంటే పడిపోతాననే భయం ఉంటుందో అక్కడ నీకు నిద్ర రాదు, కునుకు రాదు, కాబట్టి అక్కడ బాగా వింటావు అని అక్కడ కూర్చోబెట్టాడు. అయితే ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పేది రావి చెట్టు చిటారు కొమ్మ మీద చెబుతున్నాడు. చంద్రశర్మ దగ్గర పెన్ను లేదు, పుస్తకం లేదు. ఆ రావి ఆకులు తుంచి దాని పుల్ల విరిచి దాన్ని ఒంటికి పొడుచుకుని ఆ రక్తంతో ఆయన చెబుతున్నటువంటి వ్యాకరణ భాష్యం అంతా ఆకుల మీద రాసుకున్నాడు. చూడండి, చదువు పూర్వకాలం ఆంజనేయ స్వామి కొండకి తూర్పు కొండ మీద ఒక అడుగు, పడమటి కొండ మీద ఒక అడుగు పెట్టి సూర్యుడిని గురువుగా చేసుకుని నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఆయన ఎక్కడ నిలకడగా ఉండకపోయినా. అంటే చూడండి, ఇలా ఎన్ని రోజుల్లో తెలుసా అండి? 9 రోజులు, 9 రాత్రులు, 9 పగళ్ళు ఈ మహాభాష్యాన్ని చంద్రశర్మకు చెప్పాడు. చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. బ్రహ్మరాక్షసుడిగా అంతకాలం బతికేసరికి ఆయనకు పూర్ణ వైరాగ్యం వచ్చింది. ఇక నేను ఒక గురువు పాదాలు ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని ధరింపజేసుకుంటానని సుఖబ్రహ్మ మహర్షి వారి పాదాలు పట్టుకుని గౌడ పాదాచార్యులు అయ్యాడు. గురు పరంపరలో మనకు వస్తుంది. అంటే శంకరాచార్యుల వారి గురు పరంపరలో మనం గౌడ పాదాచార్యుల వారిని చెబుతాం. ఈ చంద్రశర్మ అండి ఈ రాజాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే పాపం 9 రోజులు నిద్రాహారాలు లేవు కదండి, నీరసం వచ్చేసింది. ఆ మూట ఓ చెట్టు కింద తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. ఆ చెట్టు కింద కొన్ని మేకలు వచ్చి ఆ ఆకును తినేస్తాయి. పాప రాసుకున్నటువంటి వ్యాకరణంలో కొన్ని భాష్యాలు ఉన్నాయి కదా, అది అలా మేకలు తిన్న ఆ ఆకులను అజభక్షిత భాష్యం అంటారు. అజం అంటే మేక, మేక తిన్న భాష్యం అని పిలిచేవారు. మేక చేత తినబడిన భాష్యం అని. మేక తినేసి కొంచెం లేచేసరికి మిగిలిన ఆకులు మూటగట్టుకుని అడవిలో పడుకుంటే ప్రమాదంగా ఉందని కొంచెం గ్రామంలోకి వెళ్ళి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుంది. పడుకుంటే శరీరం సృష్టించిపోయింది, ఒళ్ళంతా నిద్రాహారాలు లేవు కదా, బాబు తిండి తిప్పలు. ఆ వైశ్యుడికి ఒక అమ్మాయి ఈయన చూసింది, చావు బతుకుల్లో ఉన్నాడని ఆవిడ పెరుగన్నాన్ని బాగా నూరి ఒళ్ళంతా మర్దన చేస్తే ఆ రసం శరీరంలోకి పోయి ఆయన లేచాడు, కోలుకున్నాడు. వెంటనే బయలుదేరుతున్నాడు. ఏమయ్యా ఇప్పటిదాకా చర్చించేది నీకు ఇంత చేసాం,
నువ్వు ఎక్కడికి పోతావు? అందుకనే చూడండి, పతంజలి మహర్షి వారు మనకు 3 ఇచ్చాడమ్మా. ఏమిటా 3 అంటే మనస్సు, వాక్కు, శరీరం, త్రికరణాలు కదా. మనస్సు కోసం యోగ సూత్రాలు రాశాడు పతంజలి, యోగ దర్శనం అందరికీ తెలిసింది. వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చాడు, భాష ఎలా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి ఆయుర్వేద సూత్రాలకు భాష్యం చేశాడు. ఈ విధంగా ఆయన 3ంటికి భాష్యం ఇచ్చారు. చూడండి, ఆయన వెళ్ళిపోతుంటే, ఏమయ్యా నేను ఎందుకు బ్రతికించుకున్నావో తెలుసా? చాలా చూడ చక్కగా ఉన్నావు, నువ్వు మా అమ్మాయిని వివాహం చేసుకో అని ఆయన అన్నాడు. నాకు వైరాగ్యం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను పెళ్లి చేసుకోను. అయితే నువ్వు ఇంత ఉపకారం పొంది మా మనసుని భగ్నం చేసి వెళ్తున్నావు కాబట్టి ఈ పంచాయతీ రాజుగారి దగ్గరికి వెళ్ళాల్సిందే అని అక్కడికి. ఆ రాజుగారిని ఈయన చూస్తూనే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఆయన. అరే, ఒక పిల్లనే వదిలించుకున్నాను అంటే నాకు ఇప్పుడు 2వ పిల్లతో కూడా ఈ ఇబ్బంది వచ్చి పడిందే అని మంత్రిని పిలిపించాడు. మంత్రి అన్నాడు, మహారాజా చేయండి సంబంధం, చాలా తేజవంతంగా ఉన్నాడు, ఈ అబ్బాయి రాజ్యంలో ఉంటే మనకే ఇబ్బంది ఉండదు. అయితే ఈయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణేతర కన్యను వివాహం చేసుకోవాలంటే ముందుగా బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవాలి. కాబట్టి ఉత్తమ కులంలో పుట్టిన ఒక బ్రాహ్మణ కన్యను తెచ్చి ముందు ఈయనకు పెళ్లి చేసి తర్వాత మీ పిల్లల్ని పెళ్లి చేయండి. ఇప్పుడు ఇద్దరికి 3 తోడే. చూసారా? ఆయన కోసం ఒక బ్రాహ్మణ కాంత, ఒక క్షత్రియ కాంత, ఓ వైశ్య కాంత, వాళ్ళందరూ వచ్చి దాడి కడతారు. అయితే మీరు ఎలాగూ నన్ను బతకనిచ్చేటట్టు లేరు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఒక్క ఉపకారం, మీరు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా, మీ 3 యందు సంతానం పొందుతా. కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడగటం, వాళ్ళు అంగీకరించడం, వాళ్ళని పెళ్లి చేసుకోవటం, వాళ్ళతో 3 పిల్లల్ని కనటం, చంద్రశర్మ సన్యాసానికి వెళ్ళిపోవటం కథలో జరిగింది. వెళ్ళి ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఇంతకు పూర్వం ఏ బ్రహ్మరాక్షసుడి రూపంలో ఈ మహాభాష్యం అంతా చెప్పి సన్యాసం తీసుకుని సుఖబ్రహ్మకు శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్యుడిగా ఉన్నాడో ఆయన దగ్గరికే వెళ్ళి, అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగి 5 నిమిషాల్లో ప్రసంగం. 8:30కే రోజు ముగిద్దాం, 6:30కు ప్రారంభం చేస్తే 8:30. అందరూ మీరు వస్తే కొంత నాకు కూడా ఎదురుకుండా ఉంటే కాస్త చూసి చెప్పడం అవుతుంది. చూడండి ఇక్కడ, అప్పుడు ఆయన నీకు గోవింద పాదాచార్య అనే నామంతో సన్యాసం ఇస్తున్నానని చెప్పి సన్యాసనామం పెట్టారు. ఆ సన్యాసం ఇచ్చి ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు నర్మదా తీరంలో ఒక రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో. రాబోయే కాలంలో భారతదేశంలో 72 అవైదికమైన మతాలు ప్రవేశిస్తాయి. ఈ మతాలను తన వాగ్వైభవంతో ఎవడు కొట్టిపారేయగలుగుతాడో ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు. ఆ శంకరాచార్య వారికి సన్యాసనామం ఇచ్చి తత్వోపదేశం చేయటానికి నువ్వు గురువుగా ఉంటావు, ఇలా గుర్తుపెట్టుకో అని చెప్పారు. అదిగో ఆ చంద్రశర్మే గోవింద పాదాచార్య స్వామి, ఆయన శిష్యులే శంకర భగవత్పాదాచార్య స్వామి. ఆయన గౌడపాద గోవింద పాదాచార్య శంకరాచార్య గురు పరంపర ప్రాప్త. అంటే మనం శివపురాణాన్ని ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరను ఒక్కసారి ఈ దక్షిణాయనంలో ఇలా ప్రదోష సమయంలో ప్రారంభించి చెప్పుకుంటే శంకరుడు ఎంతగానో పొంగిపోతాడు. శంకర భగవత్పాదుల వారు భారతదేశం 4 దిక్కుల పాదచారిగా 3 సార్లు తిరిగారమ్మా. 72 అవైదికమైన మతాలను శృతి ప్రమాణంతో తన వాగ్జరితో కొట్టిపారేశాడు. ఆయన తరువాత మళ్ళీ 72 మతాలు రాలేదు. శంకరాచార్యుల వారు అంటే అంత గొప్పవారు. అందుకే చంద్రశేఖర పరమాచార్యుల వారికి శంకరుడు గురువు మాత్రమే కాదు, ప్రాణం. అందుకే పరమాచార్య స్వామి వారిని అపర శంకరులు అన్నారు. ఆయన ఆహారం ఏ రోజు మానలేదండి. 1 గ్లాసులు పాలు 2 అరటిపళ్ళే తిన్నారు. 103 సంవత్సరాలు ఆయన బతికాడు.
ఎలా బతకగలిగాడండి? కాబట్టి ఇలా మనం ఆలోచిస్తే అదిగో ఆయన అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణాన్ని అద్వైతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించి మహానుభావుడిగా ఉన్నారు. అమరకోశంలో ఈ శివుడికి చెప్పిన వ్యాఖ్యానం పరిశీలిస్తే శివుడినండి ఏ రకంగా అయినా పట్టుకుంటే అది మనం ఉద్ధరిస్తుందన్నాం. శివనామం పంచాక్షరి మంత్రంలో ఉంది. నమశివాయ, ఇది తెలియదు ఎవరికండి. కానీ నమశివాయ అనే నామం చాలా కట్టడి, చాలా జాగ్రత్త. మనకి వేదాలు 4, వాటిలో పెద్దవాళ్ళు 3 చెబుతారు. శృతి త్రయీ అన్నారు. అంటే శంకరాచార్య వారు కూడా శివానందరాలు చేస్తూ త్రయీవేద్యం నృత్యం త్రిపురహరం ఆజ్యం త్రినయనం అన్నాడు. త్రయీవేద్యం అనటానికి కారణం ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఒడుగు చేసుకుంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ 4వది అధర్వణ వేదం చదవటానికి ఈ 3 వేదాలు చదవటానికి కావలసిన ఒక ఉపనయనం చాలదు. మళ్ళా 2వ ఉపదేశం బ్రహ్మోపదేశం మరొకసారి ఉపనయనం చేసుకోవాలి. అందుకే త్రయీవేద్యం ఒక దేవాలయ ప్రాంగణంలో ఉంటే ఎలాగో 3 వేదాలు అలా పెడితే 3 వేదాలలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. యజుర్వేదానికి 7 కాండలు ఉన్నాయి. అందులో అటు నుంచి ఇటు చూసినా 4వది మధ్యలో ఉంటుంది. ముందు 3, వెనుక 3, మధ్యలో 4. ఈ 4వ కాండలో మేలు బంతి లాంటి రుద్రాధ్యాయం ఉంది. అందులో కూడా మళ్ళీ అష్టమానువాకం. ఆ అష్టమానువాకంలో ఏ విశేషాలు ఉన్నాయి, దాని రహస్యాలు ఏమిటి, ఆ శివాయ శివతరాయ చ ఈ మంత్రాలన్నీ, దాని భావం, ఆ ధర్మశివ శబ్దం, దాని విశేషాలు మళ్ళీ మనం సకాలంలో రేపటి రోజున కాస్త హాలు మనందరం ఉండేదానికి దూరంగా ఉంది, కానీ మీ హృదయాలు దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఇటువంటిది మళ్ళీ 9 రోజుల తర్వాత మళ్ళీ అవకాశం దొరకదు. కాబట్టి తప్పకుండా అందులో కార్తీక మాసం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పైన వరుణదేవుడు సహకరిస్తే మీ పూజలన్నీ అసుర సంధ్య లోపలే పూర్తి చేసుకుని మీరు సకాలానికి కనుక మరలా వస్తే మనం ప్రవచనాన్ని ఇలా ఒక 2 గంటల సేపు కోరుకుంటూ ఈరోజు ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ హృదయే శ్రీ వెంకట నివాసాయ